బసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమిని అదే గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి వెంకటరెడ్డి, హనుమారెడ్డి, కాటిపల్లి లక్ష్మి రాజంపేట గ్రామ సర్వేలో గల సర్వే నంబర్ 577లో గల 11 ఎకరాల 4 గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బాసన్నపల్లి గ్రామానికి చెందిన వేముల మహేందర్, వేముల గంగారం, వేముల రాజయ్య మాట్లాడుతూ రాజంపేట గ్రామ శివారులో సర్వే నంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి 1978-79 సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల పేర్లపైన ఉండేదని 2014-15 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హనుమారెడ్డి, లక్ష్మి, వెంకటరెడ్డి అక్రమంగా వారి పేర్లపైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, ఈ విషయంపైన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. పహానీలో వేముల అంటే ఎస్సీల కిందికి వస్తుందని, అది మా గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. వారు వేముల కాటిపల్లి, వెంకటరెడ్డి, హనుమారెడ్డి, లక్ష్మి, ఎల్లారెడ్డి పేర్లతో పహానీలోకి పేరులను మార్చుకొని తర్వాత వారిపైన మొత్తం 11 ఎకరాల 4 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అప్పుడున్న అధికారుల నిర్లక్ష్యంతో డబ్బులకు కకృతి పడి వారిపైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, దయచేసి ఇప్పుడున్న అధికారులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేపించే బాధ్యత తీసుకోవాలని వారు కోరారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ బాట కూడా ఈ కంబలు కూడా వాళ్ళే పైసలు తీసుకున్నారు. ఈ సోలార్ పైసలు వస్తే ఒక కంబకి 25,000 రూపాయలు వస్తే రాజపాల్ వెంకటరెడ్డి ఇది తీసుకున్నాడు మాకు తెలియకుండా. ఈ భూమి మాత్రం మాది. నా పేరు బుర్రి మహేందర్, మాది బసన్నపల్లి గ్రామం, మండల్ రాజంపేట్, కామారెడ్డి డిస్టిక్. అయితే మా తాతల కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాల ముందు నుంచి 77 సర్వే నెంబర్లో గల భూమి 11 ఎకరాలు 4 గుంటలు. కానీ ఆ భూమిని ఇప్పుడు మన రెడ్డిలు కబ్జా చేసుకోవడం జరిగింది అక్రమంగా. ఆ భూమి కాటిపల్లి హనుమారెడ్డి, కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి వెంకటరెడ్డి, కాటిపల్లి లక్ష్మి వీళ్ళంతా మా భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది. ఇక మేము మా భూమి మాకే ఉంటుంది కదా అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి ఎంఆర్ఓకో ఎవరికో లంచాలు ఇచ్చో ఏదో వేసి ఇక పైసలు ఏదో ఇచ్చి వాళ్ళు అక్రమంగా భూమి పట్టాలు చేయించుకోవడం జరిగింది. ఆ భూమి కోసం మేము తర్వాతకి సరి మీ సేవకు వెళ్ళి చూపించుకుంటే ఆన్లైన్లో వాళ్ళ పొంటున్నాయి, పాని మీద మా పేరుంది. కానీ ఇప్పటికైనా మా భూమి మాకు కావాలంటే వాళ్ళు వారానికి ఒకసారి నెల 577 వేముల బస్వయ్య, సన్న భూమయ్య, మేము ఎస్సీలము. మా తాత వేముల బస్వయ్య, సన్న భూమయ్య 577 సర్వే నెంబర్ల మా భూమి ఉండే 11 ఎకరాల 4 గుంటల భూమి. ఆ భూమిని ఈ అక్రమంగా 1978 నుంచి కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హనుమారెడ్డి, కాటిపల్లి లక్ష్మి, కాటిపల్లి వెంకటరెడ్డి వీళ్ళు నలుగురు కలిసి మా భూమిని అక్రమంగా 11 ఎకరాల 4 గుంటల భూమిని 1978 నుంచి 95 మధ్య అక్రమంగా ఆ మధ్య ఉన్న భూమిని తర్వాత అక్రమంగా చేసుకున్నారు. దయచేసి వెంకటరెడ్డి, కాటిపల్లి హనుమారెడ్డి ఇట్లా ఉండాలి. కానీ మా వేముల మా మార్వేరును వాళ్ళు మార్చుకొని సర్నేమ్గా మార్చుకొని మా భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. హనుమారెడ్డి అని చెప్పేసి పెట్టుకున్నారు అక్రమంగా, వేముల లక్ష్మి అని పెట్టుకున్నారు, వేముల వెంకటరాములు అని పెట్టుకున్నారు. కానీ వాళ్ళ పేరు కాటిపల్లి వెంకటరెడ్డి ఉండాలి, కాటిపల్లి లక్ష్మి ఉండాలి, కాటిపల్లి హనుమారెడ్డి ఉండాలి, కాటిపల్లి ఎల్లారెడ్డి ఉండాలి. ఈ భూమిని అక్రమంగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మా భూమిని మా నియోజకవర్గం కామారెడ్డి, మన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కానీ, కాటిపల్లి వెంకటరామారెడ్డి కానీ, కామారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళు జిల్లాని స్పందించి మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూడాలని మేము ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. మా దళితుల భూమి 11 ఎకరాల 4 గుంటలు పోయినందుకు మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం. కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాం. అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నాం. మండలకు తిరుగుతూ కూడా మండలంలో కూడా వాళ్ళు ఏం పనులు చేస్తలేరు. వాళ్ళు అక్కడ పోయినా కానీ వాళ్ళు ఏదో పేరు చెప్పి బయటకు పంపిస్తున్నారు, వాళ్ళ మాట వింటున్నారు. మా భూమి అయ్యేటట్టు ప్రభుత్వం కానీ, మా మదన్ మోహన్ రావు కానీ, వెంకటరామారెడ్డి కానీ వీళ్ళు మా భూమిని అయ్యేటట్టు కొంచెం స్పందించగలరని మేము కోరుకుంటున్నాం. కానీ మా భూమి మాకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మేము దేనికోసమైనా పోరాడతాం తప్ప మా భూమిని వదులుకునే ప్రసక్తే లేదు. ఎవరు వచ్చినా సరే
వదిలిపెట్టే సమస్య లేదు. కాడీలు వాతడం కానీ, అద్దులు వాతడం కానీ అట్లాంటివి చేస్తున్నారు. చేసినా కానీ మేము వచ్చి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మేము మాట్లాడితే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము లేనప్పుడు వచ్చి కాడీలు వేయడం కానీ, కాయకులను పెట్టి అక్కడ అద్దులు వాతిపేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. ఎన్ని చేసినా మేము మాత్రం ఇక్కడ ఊరుకునే సమస్య మాత్రం లేదు. మా భూమి మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. 11 ఎకరాల 4 గుంటల భూమి ఉన్నది. అయితే ఆ భూమిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా పేరు బుర్రి గంగారాం, బస్వన్నపల్లి గ్రామం, రాజంపేట మండల్, జిల్లా కామారెడ్డి. మా భూమి సర్వే నంబర్ 577 గల భూమి సర్వే నంబర్. మా తాత బస్వయ్య భూమయ్య, సన్న భూమయ్య వాళ్ళ భూమి గల సర్వే నెంబర్ వల్ల మా రెడ్డిసి వేయించుకోరు, అక్రమంగా వేయించుకోండు. ఎట్లా అంటే మామూలు అది మా ల్యాండ్ ఉన్నది కాబట్టి మా వాళ్ళకి తెలియక పట్టించుకోక వాళ్ళు చేయించుకోరు. కాటిపల్లి వెంకటరెడ్డి, హన్మారెడ్డి, లక్ష్మి, వెంకరెడ్డి ఈ నలుగురు మా వేములాని వాడుకొని చేసుకోరు. వాళ్ళ వేరు వస్తుంది, మారు వేరు రెడ్డిస్ కాబట్టి మాదేమో ఎస్సీ, కాటిపల్లి వస్తాయి, మాదేమో ఎస్సీ కాబట్టి వేములు వస్తాయి. మా పేరు వాడుకొని వాళ్ళు భూమి అక్రమంగా చేసుకోరు. స్పందించగలరని కోరుచున్నాను. జిల్లా కలెక్టర్ కానీ, మదనమోహన్ ఎమ్మెల్యే కానీ, వెంకటరమణ కానీ స్పందించగలరని కోరుతున్నాం. సాయిల కొడుకును నేను. నా పేరు రాజయ్య. మరి 5 సంవత్సరాలు అవుతుంది కోర్టులో కేసేసి. మరి అది ఇంకా అయితే లేదు. వీళ్ళు అడ్డం తిరుగుతున్నారు కాపోళ్ళు. మరి ఉంది మత్తు రోజుల నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి బలరం వేసినాయి. ఇంట్లో బలరం వేసినాయి. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఈ భూమిని. నేనే మా బలరం ఎత్తున్నాయి కదా అని అందరి బలరం వేసినాయి. ఒక్కలే కాదు, ఊళ్ళే సగం ఊరు బలరం వేసినాయి. కానీ ఈ కేసీఆర్ వచ్చిన మదిగల్లా వాళ్ళు గులగుల చేసుకొని ఆయన మెల్లగా మామూలుగా కాదని పట్టా చేసుకున్నారు. ఇక వెంకటరెడ్డి సగము 5 ఎకరాలు అమ్ముకొని పోయిండట. అది కూడా వెనక్కి మాకు తెలిసింది. మేము కూడా అది తెలిసినాకనే మేము కేసు చేసినాము. ఉన్నారు నలుగురు, వాళ్ళే ఇంటోళ్ళు. కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హన్మారెడ్డి, కాటిపల్లి రాజిరెడ్డి, కాటిపల్లి లక్ష్మి, కాటిపల్లి వెంకటరెడ్డి. ఇగో వీళ్ళు అందరు కలిసి మా భూమిని చేసుకున్నారు. అవందరి బలరం వేసినాయి. ఇంట్లో బలరేం ఎత్తున్నాయని మేము సప్పుడుదాకా ఊకున్నాము. ఆ బలరం వేసుకుంటే ఈ బలరం వేయంగా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఆ కబ్జా చేసుకున్న సంగతి మాకు తెలియదు. మేము తెలియక మేము చదువుకోలేము, మాకు దిక్కు లేక కైకిలు చేసుకొని బతికినాం మేము. కానీ పోకపోతే కడిపోయినట్టే మరి ఇట చూస్తామంటే 4 పైసలు ఇద్దామంటే